నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివ్యాంగ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన 7 వరాల్లో ఒక హామీని చంద్రబాబు అమలు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దివ్యాంగులకు నేడు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమాలు అమలు చేస్తూ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులంతా రుణపడి ఉంటామన్నారు. ఉచిత బస్సు హామీ నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ గత 5 సంవత్సరంలో ఎంతో మంది నిరుద్యోగంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మన జీవన ఉపాధి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇలాంటి కష్టాలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించడం మా అందరి యొక్క శుభ సంతోషదాయకం. ఇవాళ రాష్ట్రంలో సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ నందు మన శ్రీ శక్తి పథంలో ఉన్నటువంటి ప్రతి బస్సులోనూ మన దివ్యాంగ సోదరులందరికీ ఉచిత ప్రయాణం అనుమతిస్తూ మన ఉచిత ప్రయాణ సాయిగా ఉన్నటువంటి ఎస్కాట్కి కానీ 50% రాయితీ ఇవ్వడం మా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరి తరఫున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.